నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఏదైతే రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, ల్యాండ్ ఆర్డర్ విఫలమైందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏంటి సార్, ఏం చెప్తారు సార్ దీనికి? ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది కావచ్చు? ప్రభుత్వం ప్రజల భూములను, ప్రజల ఆస్తులను కబ్జా చేయడంలో బిజీగా ఉంది, దోపిడీ చేయడంలో బిజీగా ఉన్నది. కాంట్రాక్టర్ల దగ్గర నుంచి 20% ట్యాక్స్ వసూలు చేయడంలో బిజీగా ఉన్నది. రియాల్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయడంలో బిజీగా ఉన్నది. ఫైళ్ళు పెండింగ్ పెట్టి ప్రజల నుంచి, రైతుల నుంచి ముఖ్యంగా డబ్బులు వసూలు చేయడంలో, కమిషన్లు వసూలు చేయడంలో బిజీగా ఉన్నది. వాళ్లకు ఆ మహిళల రక్షణ అవన్నీ పట్టలేదు. ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళందరి మీద కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నది. పోలీస్ వ్యవస్థ అంతా కూడా రోజు రేవంత్ రెడ్డి ఆర్డర్లు ఏమొస్తాయి, ఆ ఆర్డర్లను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు తప్ప మహిళలను ఎట్లా గౌరవించాలి, మహిళలను ఎట్లా కాపాడుకోవాలి, చిన్నపిల్లల జీవితాలను ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద ఆయనకి ఏమాత్రం శ్రద్ధ లేదని క్లియర్గా అర్థమవుతున్నది. అంటే ఎట్లా వస్తుంది సార్? అయితే గత 2-3 రోజులుగా అయితే హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ 400 ఎకరాల ల్యాండ్ విషయంలో కూడా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. సో ఎట్లా సార్ ఈ అంశం మీద మీరేం చెప్తారు? ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తున్నది. ఒక ప్రభుత్వంలాగా వ్యవహరిస్తలేదు. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గానో లేకపోతే కబ్జాలు చేసే గూండాలు లాగానో వ్యవహరిస్తూ ఉన్నది. దౌర్జన్యం చేస్తూ ఉన్నది. ఊర్లలో మనం చూసుంటాం కదా, పీడీ యాక్ట్ అంట. పీడీ యాక్ట్ ఎవరి మీద పెడతారంటే ఇట్లా భూములు కబ్జా చేసేటోళ్ళ మీద తప్పుడు రికార్డులు సృష్టించి, ఎక్కడ కొంచెం తేడా ఉంటే ఆ తేడాతో ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి భూమిని ఆదని చెప్పి అక్కడ కబ్జా చేసి దాని మీద బోర్డు పెడతారు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు XYG అని. ఆ విధంగా ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి, మిగతా మంత్రులు అందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నది. రేవంత్ రెడ్డి అయితే ఆయన ఖుద్దు చెప్పిండు, నేను రియల్ ఎస్టేట్ ఏజెంట్గానే పనిచేసిన, నేను ఇలా ప్రభుత్వంలో ఉన్నానని చెప్పిండు. సో అందరు కూడా ఈ భూముల చుట్టే తిరుగుతూ ఉన్నది వాళ్ళ వ్యవహారం అంతా కూడా. ప్రజల ఆ ధన, మాన, ప్రాణ రక్షణ ఏమీ లేదు. కానీ సార్ ఇంకోటి చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది, ఏదైతే ఆ యూనివర్సిటీ అడవుల్లో జంతువులు లేవు, వన్యప్రాణాలు ఏం లేవు అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజే ఒక వీడియో రావడం చూసాం మనం. కుక్కల దాడిలో జింకల్ని గాయపరిచి వాటిని వెటర్నరీ హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చు సార్ ఇదంతా? ఎట్లా చూడవచ్చు? ముఖ్యమంత్రి పట్టపగలే మోసం చేస్తున్నాడు. జింకలు లేవన్నాడుగా, గుంట నక్కలు ఉన్నాయన్నాడు, జింకలు లేవన్నాడు. మరి అలా పొద్దున్నే ఒక జింక గాయపడ్డది అంటే మరి దాని అర్థం జింకలు ఉన్నట్టేగా. మరి ఇంతకు ఎవరు గుంటనక్క? ముఖ్యమంత్రి లేకపోతే వాళ్ళ మంత్రివర్గ సహచరులు ఎవరు గుంటనక్కలు ఇక్కడ? సో ఒక్కరోజు జనాల్ని మోసం చేయొచ్చు, రెండో రోజు మోసం చేయొచ్చు, 100 సంవత్సరాలు 100 రోజులు జనాలను మోసం చేయలేదు. ఎక్కడో దగ్గర తెలిసిపోతుంది, క్లియర్గా అర్థమవుతున్నది. అది తట్టుకోలేక, నిజం మాట్లాడితేనే తట్టుకోలేడు, నిజాన్ని వీడియోలో చూపిస్తే తట్టుకోలేడు, మరి ఎట్లా అవుతుంది? అయితే ఆ ధర్నాలు చేసే స్టూడెంట్స్ని కూడా పేమెంట్ బ్యాచ్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. పేమెంట్ బ్యాచ్లు అంటున్నాడు. ఇవాళ జైల్లో ఇవాళ ఒక తండ్రి వచ్చిండుగా మేము ముందరనే, నా కొడుకును 6 రోజుల నుంచి సంగారెడ్డి జైల్లో పెట్టినారు. అది విద్యార్థులు, అది సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్స్ అంటే మామూలు విషయం కాదు. ఒక 2 లెవెల్స్ ఎంట్రన్స్ రాసిపోతారండి వాళ్ళని తీసుకుపెట్టి జైల్లో పెడితే ఉద్యోగం రాకపోతే ఎవరు రెస్పాన్సిబుల్? సో అందుకొరకు రేవంత్ రెడ్డి పూర్తిగా ప్రతీకారచతో పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి అర్హత లేదని కోర్టు స్టే చేయడం జరిగింది సార్. అంటే విద్యార్థుల విజయం అనుకుంటున్నారు, మరి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల విజయం, రాజ్యాంగం విజయం, విద్యార్థుల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం, మిగతా అందరి మేధావుల విజయం, పత్రికల కూడా విజయం.